వెల్కమ్ టు మేఘనా ఎడ్యుకేషన్ లాగ్స్ అండి. నేను మీ రమాదేవిని. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? కంతేరు అనే గ్రామంలో పోలేరమ్మ టెంపుల్లో ఉన్నామండి. ఈ ఊరి ప్రజలను కాపాడడానికి ఈ అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతగా వెలిసిందండి. ఈ అమ్మవారిని గ్రామ రక్షిత దేవతగా ఇక్కడ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కొలుస్తారండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సంస్కృతిలో ఈ పోలేరమ్మ తల్లికి ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఈ గ్రామ దేవత ప్రజలందరి వ్యాధులు, బాధలు, కష్టాలు అన్నిటి నుంచి కాపాడుతుందని ప్రజలందరి నమ్మకం అండి. ఈ రోజు ఇంకా ఇక్కడ విశేషం ఏం జరిగిందంటే ఇక్కడ కొలుపులు కూడా జరిగాయండి. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఉదయం కొలుపులు కూడా జరిగాయండి. ఈవినింగ్ టైంలో ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి. ఈ గ్రామ దేవత ఇక్కడ ఎప్పుడు వెళ్తుందండి? 100 సంవత్సరాలు అండి. 100 సంవత్సరాలు అంటే ముందే కొద్దిగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఇంకా డెవలప్ అయ్యి. మీరు ప్రతిరోజు వస్తారండి ఇక్కడికి? ఎవరైనా చేసుకుంటారు ఈ గ్రామంలో, ఎవరైనా ఫంక్షన్ చేసుకున్నాం మేము. ఈ రోజు కొలుపులు జరిగినాయి అంట కదండి? కొలుపులు అంటే మేము అసలు సినిమాను ఊరేది కానీ ఎవరో ఒకరు చేస్తున్నారు. ఈ రోజు మేము చేసుకున్నాం. కొంచెం ఈ దేవత గురించి మీరు పొందిన అనుభూతిని మాకు చల్లం తల్లి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, బరిగొడ్డు కట్టేసేవాళ్ళం. ఈ తల్లి గొడ్లు ఇరిగినా కూడా ఏమి అయ్యేది, బాగుండేది. ఇప్పుడు డెవలప్ అయ్యి బాగా మన కొలుపులు చేసాం. మీకు బాగా నమ్మకం? నమ్మకం, నమ్మకం. ఊరు మొత్తం గ్రామ దేవత కాబట్టి. ఈ రోజు భోజన కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు? ఈరోజు మా వంతు వచ్చింది, భజన చేస్తున్నాం. భజన కూడా పొద్దునేమో ఇవి పెట్టుకున్నాము, కోతులు కోస్తున్నాము. ఇప్పుడు మా వంతు వచ్చింది, మేము నాయకుదాము భజన. ఇప్పుడు భజన కూడా మేమే మంగళవారం చేస్తారు. ప్రతి మంగళవారం చేస్తారు భజన. గ్రామ దేవత కాబట్టి ఏ కులమైనా చేసుకుంటాం. ఏ కులంతో సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి అమ్మవారిని కొలుచుకోవచ్చు. కొలుపులు జరుగుతాయి. ఆట ఊరంతా భోజనాలు పెడతారు. సిడిమాన్ ఉంది కదా, సిడిమాన్ ఊరంతా తిప్పి ఇక ఆ రోజు అంతా పండగ చేసినట్టుగా భోజనాలు ఊరు మొత్తం భోజనాలు. అంటే ఏంటండి అసలు సినిమాన్? అంటే అమ్మవారికి ఇప్పుడు కొండపాటు ఉందా, మీకు తెలిసి ఐడియా ఉందా? తెలీదండి. పోయాను తల్లి సినిమాని కడతారు. తిరణాలు, ఆ తిరణాల రోజు ఒక మేకపిల్లని కట్టి ఉత్సవాలు చేసి ఊరంతా తిప్పి ఆ రోజు బాగా ప్రసిద్ధి చేస్తారు. సంవత్సరానికి ఒక రోజు. అది మీకు చాలా థ్యాంక్స్ అండి. మాకేం తెలియని విషయాలన్నీ మీరు తెలియపరిచారు. మాకు తెలుసు కాబట్టి మేము ఊళ్ళో గ్రామస్తున్నాం కాబట్టి చెప్తాం. ఏం పర్వాలేదు, నాకు అంత బాగా. ఇప్పుడు మీరందరూ కూడా విన్నారు కదండి పెద్ద బాబాయ్ చెప్పిన మాటలన్నీ. అలానే మీరు కూడా ఈ మంగళగిరి చుట్టుపక్కల గాని, విజయవాడ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరలో మీరు కూడా ఈ గుడికి రావాలని అనుకుంటే కంతేరు గ్రామంలో ఈ గుడి ఉందండి. మీరు కూడా వచ్చి దర్శించుకోవచ్చు అమ్మవారిని.